అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. టిఫిన్స్ కి రోజు ఒకే రకమైన చట్నీ తిని బోర్ కొట్టిందా? అయితే రండి, ఈ రోజు మనం 4 రకాల చట్నీ రెసిపీస్ చూడబోతున్నాం. ఒక్కొక్కటి చాలా డిఫరెంట్ గా ఉంటాయి, చాలా రుచిగా ఉంటాయి. మీరు ఏ టిఫిన్స్ కైనా వీటిని పెట్టుకుని తినచ్చు. సో రండి, ఈ 4 రకాల చట్నీ రెసిపీస్ ఎలా చేయాలో చూద్దాం. కారం చట్నీ చేయడానికి ఇక్కడ నేను అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉంచాను. దీనికోసం ముందుగా ఒక ప్యాన్లో 3 టీ స్పూన్ల నూనె వేయాలి. ఇందులో చిన్నగా తరిగిన 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసి వేయించాలి. తర్వాత ఇందులో తరిగిన 2 పెద్ద వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించాలి. ఇప్పుడు రఫ్గా కట్ చేసిన 2 మీడియం సైజ్ టొమాటోలు వేసి కలపాలి. నెక్స్ట్ నేను ఇందులో 12 బ్యాద్కి ఎండుమిరపకాయలు వేస్తున్నాను. వీటి వల్ల మీకు చాలా మంచి కలర్ వస్తుంది. అలాగే కొంచెం కారం కూడా యాడ్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర ఈ వెరైటీ లేకపోతే మీరు మామూలు ఎండుమిర్చిని వాడుకోవచ్చు. ఇందులో 1 టీ స్పూన్ అంత కల్లుప్పు వేసి మొత్తం అంతా ఒక్కసారి కలపాలి. మీ దగ్గర కల్లుప్పు లేకపోతే మీరు మామూలు ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో చిన్న చింతపండు ముక్కలు వేసి ఒక్కసారి కలపాలి. చింతపండు వేస్తేనే చట్నీలో టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ బాగా వేగిన తర్వాత పొయ్యి కట్టేసి వీటిని పక్కన పెట్టి చల్లారించాలి. చల్లార్చిన తర్వాత వీటిని ఒక మిక్సర్ జార్లో వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బాలి. చూస్తున్నారు కదా, చట్నీ తయారైనట్టే. ఇప్పుడు దీనికి తాలింపు కోసం ఒక చిన్న ప్యాన్లో నేను 1 టేబుల్ స్పూన్ అంత నూనె వేస్తున్నాను. ఇందులో 1 టీ స్పూన్ పచ్చి శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ, కొన్ని కరివేపాకులు కూడా వేసి వేయించాలి. ఇప్పుడు రుబ్బిన చట్నీని ఇందులో వేసి ఒక్కసారి కలపాలి. అంతే, హోటల్స్లో దొరికే ఎర్రకారం చట్నీ తయారైనట్టే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మీరు ఎలాంటి టిఫిన్స్లోకైనా హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే దీన్ని ఇప్పుడు వేడివేడి ఇడ్లీలతో సర్వ్ చేయబోతున్నాను. ఇడ్లీలు సాఫ్ట్గా ప్లెయిన్గా ఉంటాయి కాబట్టి ఇలాంటి కారం చట్నీలు భలే సూట్ అవుతాయి. ఈ చట్నీని మీరు ఎప్పటికప్పుడు చేసుకొని తింటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఫస్ట్ మనం కొన్ని పదార్థాలని రోస్ట్ చేసుకోవాలి. ప్యాన్లో జస్ట్ ఒక 2 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. మొదటగా మనం 1 కప్ అంతా పల్లీల్ని వేసి వేయించుకోవాలి. సో పల్లీల్ని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు రోస్ట్ చేసుకోవాలి. సో మీ ఇంట్లో పల్లీలు అంటే ఎవరికి బాగా ఇష్టం? అండ్ ఇట్లా పల్లీలు అదే అండి పీనట్స్తో ఏమేమి రెసిపీస్ ఇంతకుముందు మీరు ట్రై చేశారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే పల్లీలతో చాలా రెసిపీస్ చేశాను. కొన్ని లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సపోజ్ అవి మీరు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. పల్లీలు బాగా రోస్ట్ అయిపోయాయి, కలర్ కూడా బాగా మారింది చూడండి. ఇప్పుడు ఈ పాయింట్లో నేను 1/2 కప్ అంతా వేయించిన శనగపప్పు వేస్తున్నాను. కారానికి దీంతో పాటు 4 పెద్ద పచ్చిమిరపకాయలని తుంచి వేస్తున్నాను. వేయించిన శనగపప్పుని మళ్ళీ వేయించుకోవాలని మీకు డౌట్ రావచ్చు. ఏం పర్వాలేదండి, కొంచెం రోస్ట్ చేస్తే బాగుంటుంది. ఫ్లేమ్ లోలో ఉంచి రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఫ్రెష్గా తురుముకున్న పచ్చి కొబ్బరి 1 కప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 చిన్న ముక్కలు చింతపండు వేస్తున్నాను. ఫ్రెష్ పుదీనా ఆకులు కొద్దిగా వేసుకోండి. సపోజ్ మీ దగ్గర ఆ టైంలో పుదీనా ఆకు లేకపోతే లేకుండా కూడా చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడే ఎంత కలర్ఫుల్గా ఉందో. జస్ట్ ఒక 2 మినిట్స్ మనం రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ప్యాన్ తీసేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పూర్తిగా ఆరబెట్టుకోవాలి.
ఇంగ్రీడియంట్స్ అన్నీ పూర్తిగా ఆరిన తర్వాత ఇప్పుడు మనం మిక్సర్ జార్లో మార్చుకుందాం. దీంట్లో నేను 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. 5 చిన్న సాంబార్ ఉల్లిపాయలు అది కూడా వేసుకుందాం. సపోజ్ మీ దగ్గర ఆ టైంకి సాంబార్ ఉల్లిపాయలు లేకపోతే ఉల్లిపాయలు లేకుండా చేసుకోండి. ఎందుకంటే పెద్ద ఉల్లిపాయలు మీరు వేసుకుంటే కొంచెం టేస్ట్ మారుతుంది, ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. కొద్దిగా నీళ్లు పోస్తూ మనం చట్నీని రుబ్బుకోవాలి. ఒక గుప్పెడు కొత్తిమీర ఆకు కాడలతో పాటు వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా నీళ్లు పోసి మళ్ళీ రుబ్బుకుందాం. చట్నీని ఇట్లా కొంచెం బరక్గా రుబ్బుకుంటే బాగుంటుంది, మరీ ఫైన్ పేస్ట్గా రుబ్బకూడదు. కొత్తిమీర ఆకు కొంచెం అట్లా కనిపిస్తే పచ్చడికి బాగుంటుంది, మరీ ఫైన్ పేస్ట్గా రుబ్బకూడదు. సో నేనైతే ఈ రెసిపీలో క్వాంటిటీ కొంచెం ఎక్కువగా చేశానండి. బయట టిఫిన్ సెంటర్లో చూస్తే ఇంత చిక్కగా ఉండదు. సో నీళ్లు పోసి మనం చట్నీని ఇట్లా డైల్యూట్ చేసుకోవాలి. మీకు ఎంత పలసగా కావాలంటే అంత పలసగా చేసుకోవచ్చు. ఇంటికి గెస్ట్లు బంధువులు ఏదైనా ఫంక్షన్కి వస్తున్నారంటే ఇట్లా మీరు చేసి పెట్టచ్చు. అందరికీ క్వాంటిటీ కూడా మీకు ఎక్కువ వస్తుంది, అందరికీ కూడా సరిపోతుంది అనమాట. నేను చేసిన క్వాంటిటీ అట్లీస్ట్ ఒక 10 మంది తినచ్చు. సో మన చట్నీకి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మనం తాలింపు వేసుకుందాం. టిఫిన్ సెంటర్ చట్నీ బ్రహ్మాండంగా రెడీ అయిపోయిందండి. సో మీకు గట్టి చట్నీ ఇష్టమా, ఇట్లా పల్సగా టిఫిన్ సెంటర్ చట్నీ లాగుంటే ఇష్టమా? నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే బేసిక్గా చట్నీ అంటే ఇష్టం. సో ఎలా ఉన్నా నేను తింటాను. సో మీకు ఎలా నాకు చెప్పండి. తాలింపుకి ప్యాన్లో ఒక 3 స్పూన్ల నూనె పోస్తున్నాను. నూనె వేడైన తర్వాత దీంట్లో కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా ఆవాలు ఇవి ఫస్ట్ వేసి రోస్ట్ చేసుకుందాం. ఆవాలు చిటపటలాడుతున్నాయి. ఇప్పుడు నేను కొద్దిగా జీలకర్ర, కొన్ని ఎండుమిరకాయలు అవి కూడా వేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ అది కూడా వేసుకుందాం. ఇప్పుడు తాలింపుని చట్నీలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి మన టిఫిన్ సెంటర్ చట్నీ బ్రహ్మాండంగా రెడీ అయిపోయింది. ఈరోజు నేను మంచి వేడి వేడి ఇడ్లీలతో సర్వ్ చేస్తున్నాను. మీరు దోశలు, పొంగల్, వడ, ఉప్మా అన్నిటికీ పెట్టుకుని తినచ్చు. కొబ్బరి కొత్తిమీర చట్నీ చేయడానికి కావాల్సిన పదార్థాలన్నీ నేను ఇక్కడ రెడీగా ఉంచాను. ఒక వెడల్పాంటి కడాయిలో 1 టేబుల్ స్పూన్ అంత నూనె వేస్తున్నాను. ఇందులో 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టీ స్పూన్లు మినపప్పు వేసి వేయించాలి. సుమారుగా 1 నిమిషం తర్వాత ఇందులో 5 వెల్లుల్లి రవ్వలు, తరిగిన 1 అల్లం ముక్క, పొడవుగా తరిగిన 1 మీడియం సైజ్ ఉల్లిపాయ, రఫ్గా కట్ చేసిన 5 పచ్చిమిరపకాయలు వేసి బాగా కలపాలి. వీటిని 2-3 నిమిషాలు వేయించిన తర్వాత ఇందులో 1/2 కప్పంత పచ్చి కొబ్బరి ముక్కలు వేస్తున్నాను. మీకు కావాలంటే తురిమిన పచ్చి కొబ్బరి కూడా వాడుకోవచ్చు, కానీ ఎండి కొబ్బరి మటుకు చట్నీలోకి అస్సలు వాడకూడదు, ఆ టేస్ట్ సూట్ అవ్వదు. ఇంకొక 2-3 నిమిషాలు వీటిని వేయించిన తర్వాత 4 చిన్న చింతపండు ముక్కలు వేస్తున్నాను. దీనివల్ల పచ్చట్లో మంచి పులుపు వస్తుంది. తర్వాత కొన్ని కరివేపాకులు వేస్తున్నాను. అలాగే 1 గుప్పెడంత పుదీనా ఆకులు, 1 ఫుల్ కట్ట కొత్తిమీర కూడా వేస్తున్నాను. కొత్తిమీరకి కాడలు ఉంచేసి వాడుకోవచ్చు, వాటి నుంచి కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో మీరు కాడలు పారేసేయాల్సిన అవసరం లేదు. ఇదంతా కలిపిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అంత కల్లుప్పు వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర కల్లుప్పు లేకపోతే మీరు మామూలు ఉప్పు కూడా వాడుకోవచ్చు. 3 నిమిషాల తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ అంత ఇంగువ వేస్తున్నాను. ఇదంతా ఒక్కసారి కలపాలి. ఈ ఆకులన్నీ కూడా చాలా త్వరగా మగ్గిపోతాయి కాబట్టి వీటిని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత పొయ్యి కట్టేసి వీటిని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి.
చల్లారిన తర్వాత ఈ పదార్థాలన్నిటినీ ఒక మిక్సర్ జార్లోకి వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బుకోవాలి. ఇది మరీ గట్టిగా ఉంటే ఇంకొన్ని నీళ్లు పోసి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేట్టు రుబ్బుకోవచ్చు. చూస్తున్నారు కదా చట్నీ ఎంత కలర్ఫుల్గా ఉందో. మీకు కావాలంటే దీన్ని ఇంకాస్త పల్సగా కూడా చేసుకోవచ్చు, అది కంప్లీట్గా మీ ఇష్టం. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు కోసం ఒక చిన్న తాలింపు గిన్నెలో 2 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా కలపాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 2 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. పొయ్యి కట్టేసి వెంటనే ఇందులో 1/2 టీ స్పూన్ అంత ఇంగువ, అలానే కొన్ని కరివేపాకులు కూడా వేయాలి. ఈ తయారైన తాలింపుని చట్నీలో వేసి కలుపుకోవచ్చు. అంతే, ఎంతో రుచిగా ఉండే కొబ్బరి కొత్తిమీర చట్నీ తయారైనట్టే. ఇది మీరు రెగ్యులర్గా తినే ఇడ్లీ దోశలకి భలే రుచిగా ఉంటుంది. డిస్క్రిప్షన్లో నేను వేరే చట్నీలకి కూడా లింక్స్ ఇస్తాను, అవి కూడా మీరు చూడొచ్చు. ఈ రెసిపీ కోసం నేను 1 కప్ అంతా పల్లీలు తీసుకుంటున్నాను. వీటిని ఒక బాండీలో వేసి ఏ మాత్రం నూనె వేయకుండా వేయించాలి. మీకు కావాలంటే ఆల్రెడీ వేయించిన రోస్టెడ్ పీనట్స్ కూడా కొద్దిసేపు వేయించి యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, పల్లీలు బాగా వేగిన తర్వాత వాటికి ఉన్న పొట్టు ఇలా బాగా డార్క్గా అయిపోతుంది. ఈ పాయింట్లో పొయ్యి కట్టేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ లోపల ఒక ప్యాన్లో నేను 3 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 8 ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. వీటిని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇందులో వేస్తున్నాను. ఇది కూడా కలిపి కాసేపు వేయించాలి. ఇవన్నీ కాస్త వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన పల్లీలు పొట్టుని ఇలా చేతిలోనే నలిపి తీసేయాలి. ఇవి బాగా వేగితే వీటికి ఉన్న స్కిన్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో పొట్టు మొత్తం సెపరేట్ చేసేసి పల్లీలని మాత్రమే ఒక ప్లేట్లో వేసి ఉంచాలి. చూస్తున్నారు కదా, ఇవి ఇంత బ్రౌన్గా వేగితేనే చట్నీ టేస్టీగా వస్తుంది. సో వీటన్నిటిని ఒక మిక్సర్ జార్లో వేస్తున్నాను. వీటితో పాటు వేయించిన ఉల్లిపాయల మిశ్రమం, 1 టీ స్పూన్ కల్లుప్పు వేసి ఏ మాత్రం నీళ్లు పోయకుండా ఒక్కసారి రుబ్బాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోస్తూ రుబ్బి చట్నీ తయారు చేయాలి. చూస్తున్నారు కదా, చట్నీకి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇది మరీ గట్టిగా లేదు, అలా అని మరీ పల్సగా కూడా లేదు. మీకు కావాలంటే ఎక్స్ట్రా నీళ్లు పోసుకుని ఇంకాస్త డైల్యూట్ చేసుకోవచ్చు. సో ఈ తయారైన చట్నీని పక్కన పెట్టి ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. ఇప్పుడు ఒక తాలింపు గిన్నెలో నూనె వేసి వేడి చేయాలి. ఆ తర్వాత ఇందులో మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసి పొయ్యి కట్టేసిన తర్వాత కొన్ని కరివేపాకులు కూడా వేసి వేయించాలి. తాలింపు మొత్తం వేగిన తర్వాత చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసి కలుపుకోవాలి. 4 బ్రహ్మాండమైన చట్నీ రెసిపీస్ చూశారు. ఒక్కొక్కటి కూడా అంత రుచిగా అంత టేస్టీగా ఉంటాయి. సో మీరు ఏ టిఫిన్కైనా వీటిని పెట్టుకొని తినచ్చు. తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.